ముందుగా అందరికీ శ్రీమాత్రే నమః అండి. ఈరోజు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు దగ్గరికొచ్చేస్తున్నాయి కదా! మరి జూలై 26 నుండి జూన్ 4 వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు. అయితే అందరికీ కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు ఎలా చేసుకోవాలన్న విషయాన్ని తెలీదు. అయితే నేను సింపుల్‌గా ఇప్పుడే నేను పీఠం అది ఇదిగోండి దేవుడి గది ఇక్కడుంది. కాకపోతే అమ్మవారి పీఠం అది నేను ఇక్కడ పెట్టుకొని అమ్మవారికి ఎలాగ పూజ చేసుకోవాలన్నది కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి, అలాగే అన్నీ మొత్తం కూడా వీడియో చేశాను. నేను రేపటి నుండి వరుసగా ఒక 3 డేస్ అమ్మవారి యొక్క వీడియోస్ పార్ట్స్‌గా అప్‌లోడ్ చేస్తాను షార్ట్స్ రూపంలోని. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోని అలాగే యూట్యూబ్‌లో కూడా దుర్గమ్మ డివోటీస్ ఛానెల్‌లో అయితే చక్కగా వీక్షించి అమ్మవారి పూజా విధానం ఎలా చేసుకోవాలన్నది కూడా చూసుకోవచ్చు. అయితే ముందుగా వారాహి అమ్మవారికి ఏదన్నా సరే ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పువ్వులైనా లేదా కనకాంబరం పువ్వులైనా పసుపు కుంకాలు ఎప్పుడు అమ్మవారి దగ్గరే ఉంచుకోవాలి. తర్వాత ఒత్తులు కూడా కుంకుమ ఒత్తులతో తయారు చేసుకొని అమ్మవారికి దీపం చేసుకోవాలి. రోజు కూడా నిత్యం అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది. వారికి సౌభాగ్యం లభిస్తుంది. అలాగే వారాహి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పట్ల ఉంటది. అలాగే వారాహి అమ్మవారికి ఎప్పుడు కూడానా ఈ 9 రోజులు నవరాత్రులు 2 పూట్ల కూడా అమ్మవారికి ఈ పానకం సమర్పించుకున్నామంటే మనకి తీరలేని కోరికలు భూతగాథాలు మొత్తం అన్నీ కూడా ఎప్పటినుండో తీరలేని కోరికలు వారాహి అమ్మవారి కొరకు నుంచి మన కోరికలన్నీ నెరవేరుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అమ్మవారికి ధూపం విషయానికొస్తే ధూపాన్ని మంచిగా ఎటువంటి కెమికల్స్ వాడలేని ధూపాన్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అమ్మవార్లకని ఏ దేవుడికైనా సరే ఎటువంటి కెమికల్స్ వాడలేనిదే మనం యూజ్ చేయాలి. అదే మొత్తానికి కూడా అమ్మవారి పూజా విధానం ఎలా చేసుకోవాలి, పంచోత్తరిని అలాగే ప్రాణాయామ, అమ్మవారి ప్రాణప్రతిష్ఠ మొత్తం అంతా కూడా నేను షార్ట్స్ రూపంలో ఈ 3 రోజుల్లో అప్లోడ్ చేస్తాను. మీరందరూ చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారాహి అమ్మవారి నవరాత్రులు అందరూ చక్కగా చేసుకోవాలన్నది నా కోరిక. శ్రీమాత్రే నమః.